నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. తోటి వాళ్ళు బోర్డు ఫామ్ చేయించినారు. ఆ తర్వాత బోర్డు ఫామ్ అయినాక భూములన్నీ అలినేట్ వేరే వాళ్ళకు అవసరం ఇచ్చేసినారు. అంటే ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి ఇచ్చేసినారు. ఇది గవర్నమెంట్ జియో చెప్తుంది, నేను నా పర్సనల్ కాదు, ఇది జియోలో ఉన్నది. ఆ జియోలో అదే మళ్ళీ వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయి వాళ్ళు ఇది రద్దు చేస్తానికి కూడా ఆర్డర్ తీసుకున్నారు. ఆ తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టినారు. వాళ్ళు ఏమన్నారు, అలినేట్ చేసిన భూములను వెనక్కి తీసుకుంటా అన్నారు. మేము ఎన్నోసార్లు పోయిన గవర్నమెంట్లో మేము మాట్లాడినాము. వాళ్ళు మంచిది ఇగో రేపు అన్నారు. సిబిసిఐడిలో కూడా చాలా కేసెస్ ఫైల్ అయినాయి. మాకు మాధవ్ విద్రోహి గారిని పిలిచినారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఆ భూములు వెనక్కి తీసుకోలేదు. వాళ్ళ మీద యాక్షన్ ఎవరైతే చేసిండ్రో, ఎవరు వ్యక్తిగతంగా పేరు కాదు, ఎవరైతే చేసిండ్రో రాజేందర్ రెడ్డి ఇంకెవరో వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు గవర్నమెంట్ ఫ్రాడ్ ద్వారా ఇది అయిందని గవర్నమెంటే చెప్తున్నది, యాక్షన్ తీసుకోలేదు. ఓకే. రెండవది, ఇప్పటికీ ఎన్ఓసీస్ వస్తున్నాయి భూదాన్ ల్యాండ్స్ మీద. అక్కడ ఎవరు ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి భూదాన్ భూములు అన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇలాంటివి మేము రేజ్ చేసినప్పుడు మా పర్సనల్ లైఫ్ మీద కూడా, మా పర్సనల్ మీద కేసులు పెట్టి మమ్మల్ని సతాయిస్తున్నారు. ఓకే, మేము దేనికి భయపడము. బట్ ఇది మేము ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన ముఖ్యమంత్రి, వారు చాలా మంచి ముఖ్యమంత్రి, ఒక దమ్మున్న ముఖ్యమంత్రి అయ్యింది ఇప్పుడు మన తెలంగాణకు. ఫార్చునేట్లీ యాక్షన్ తీసుకునే దమ్ము ఆయనకు ఉన్నది. మేము ఆయన పోయి కలుస్తాము, వారిని రిక్వెస్ట్ చేస్తాము, భూదాన్ భూములు వెనక్కి తీసుకోండి, యాక్షన్ చేయండి, క్రిమినల్స్ను పనిష్ చేయండి, భూదాన్ భూములను కాపాడండి. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ భూములు పంచండి, త్వరలోనే భూదాన్ బోర్డు వేయండి అని మేము పవర్ఫుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తాము. వారిని చాలా విధాలా రిక్వెస్ట్ చేస్తాము, వారికి అన్నీ అండర్స్టాండ్ చేపిస్తాము. మేము లా అయింది మీరు హింస విడని ఆడతారంటే చేస్తాను. దాన్ని ఆయన ఏమన్నా నేను నెహ్రూ గారికి రాస్తాను, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉండదేమో, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇప్పిస్తాను, జమీందారు ఉన్నాడు ఆయన అడగండి, ఆయన ఇస్తాడు అని చెప్పినారు. అంటే దానికి వినోబా గారు ఏమన్నారు, అరే మీకు 5 ఊర్లు ఇస్తే పంచపాండవులకు ఇస్తే మహాభారతం ఇచ్చినారు, కానీ వాళ్ళు జిద్దుగా ఆ ఊరి హరిజనులు గట్టిగా లేదు సార్ ఇక్కడ ఇస్తారు, మన జమీందార్ గారు ఇస్తారంటే ఈ సర్వసేవా సంఘం వాళ్ళు ఈవినింగ్ 6 మార్నింగ్ 6 డెఫినెట్గా ప్రేయర్ తర్వాత ఏం జరిగిందో అంతా చెప్పారు. 80 ఎకరాలు ఇస్తే వీళ్ళకు ఒక ఊరు శాంతియుతంగా ఉంటుంది, లేక ఎంత ఉన్నా సరే కొంత ఉన్నా వీళ్ళకు అది జరుగుతుంది. అంటే ఉదాహరణ నేను 80కే వస్తా అంటే ఆయన 100 ఇస్తా అంటుండేంది అని క్యా మాన్ సక్తా హూ కానీ బిలీవ్ తీస్తున్నా. సో ఓకే అని అక్కడ కాగితంలో రాసి ఇచ్చేసాను. ఐఎమ్ స్టార్టింగ్ ద భూదాన్ మూమెంట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇది భూదాన్ గంగోత్రి అని. నెక్స్ట్ ఊరికి రామచంద్రారెడ్డి గారు కారణ జన్ముడు ఏదో యూనివర్స్ నాకు మెసేజ్ ఇస్తుంది. అక్కడ పోయి అడగగానే 40 ఎకరాలు దొరికిందండి. ఓకే, 40 ఎకరాలు ఇస్ స్మాల్ అమౌంట్, బట్ స్టిల్ అక్కడ దొరికింది అయినాక దెన్ ఆయన ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి నేను ఢిల్లీ వరకు వాకింగ్ పోతున్నాను. ప్రైవేట్ వ్యక్తులు తన సొంత భూమిలోకి వెళ్ళి ఆయనకి ఇచ్చింది 48 ఎకరాలు. ఆ తర్వాత కొన్ని దాని పంచకాలు. और विनोबा जी ने उस जमीन को सरकार को दे दिया कि इसको गरीबों के बीच में बांटो, लेकिन उसमें भी अभी भी एक जमीन का बांटना बाकी है. क्यों नहीं बटा? ये जिम्मेवारी सरकार के बगैर विनोबा जी ने दिया, उसको गरीबों में बांटना चाहिए. क्यों नहीं बांटा सरकार ने? कितनी पार्टियों की सरकार आई, कांग्रेस की आई, टीआरएस की आई, इसकी सरकार की है. भूदान बोर्ड सरकार बनाती है, उसकी जिम्मेवारी. लेकिन अभी तो रेड्डी के परिवार के लोग और सामाजिक हस्तियां यहाँ हैं, और उनके आने से ये जो विषय कर रहे हैं उसको बल मिलेगा. और रेवंत रेड्डी जी एक नौजवान मुख्यमंत्री हुए हैं देश में, उनसे देश को आंदोलन को अपेक्षा है कि जो काम पिछली सरकारें नहीं कर सकी उस काम को जल्दी से जल्दी करें. भूदान बोर्ड बनाएं, उसको जुडिशियल पावर दें.